యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయగలరా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. థ్యాంక్స్ అన్న. దేవుని వాక్యంలో 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి లోకాన్ని గురించి, 2 దేవుని చిత్తం గురించి. లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తం చేయువాడు నిరంతరము నిలుస్తాడు. పిల్లలు మీరు జాగ్రత్తగా వింటున్నారు నేను నమ్ముతున్నా. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవడమే కదా. ఏముంది దీనిలో అంటాడు భక్తుడైన యోహాను. ఈ 2 విషయాల గురించి చెప్పడానికి టైం సరిపోదు. ఒక్క విషయం మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. దేవుని చిత్తం చేయువాడు, ఈ పదం మీ అందరికి కనుక అర్థమైతే మీ అంత ధన్యులు భూమి మీద ఇంకెవరు లేరు యేసునామములో. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. దేవుడుగా కలిగిన జనులే ధన్యులైతే ఆయన చిత్తం చేయువారు ఇంకన్నా మరి ధన్యులు కదా. మీరు వివాహం చేసుకోండి, ఉద్యోగం చేయండి, సేవ చేయండి. మనం ఆయన చిత్తం చేసిన వారమైతే మనం నిరంతరము నిలుస్తాం. పిల్లరా, ఎందుకని మనలో కొంతమందికి ఈ పదం అర్థం కాదు? ఎవరైతే ప్రభువుకు తన హృదయాన్ని ఇవ్వరో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారికి దేవుని చిత్తం అనేటువంటి సబ్జెక్ట్ అర్థం కాదు అసలు. నువ్వు మారు మనసు పొందనట్లయితే నీవు అనుభవంలోనికి రాలేవు. పొందనట్లయితే చూడండి, ఎగ్జాంపుల్గా సమరయ స్త్రీ తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంది. అయ్యా నాకు బెనిఫిట్ లేడని చెప్పింది. పిల్లరా, ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆమె యాక్చువల్గా నీళ్ళు తీసుకెళ్ళడానికి కదా బావి దగ్గరకు వచ్చింది. నీళ్ళు తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళలేదా? థ్యాంక్స్ అన్న. అంటే ఆ పని మర్చిపోయింది. స్తోత్రం. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో నీ పనుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆటోమేటిక్గా తగ్గిపోయి దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్ళిపోతావు అంతే. 2, ఆమె ఇంటికి వెళ్ళిందా, గ్రామంలోకి వెళ్ళిందా? ఎవరు చెప్పారు ఆమెను గ్రామంలోకి వెళ్ళమని? ఎవరు చెప్పలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరు చెప్పలా. ఇప్పుడు మీరు కూటమైపోయిన తర్వాత ఇంటికి పోతారా, సిటీకి వెళ్తారా? మారు మనసు పొందితే సిటీకి వెళ్తారు, పొందకపోతే ఇంటికి పోతారు. అలా లోకాన్ని అబ్బా అంటే కుదరదు. వాక్యం అంతే కదా. నీ హృదయంలో దేవుని కొరకైనటువంటి ఆ మంట అది ఎవడు తీసేయలేదు. ఎందుకంటే అది పెట్టేది ప్రభువు కాబట్టి. ఆమె నీళ్ళు తీసుకెళ్ళలేదు, ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఏ ప్రాంతంలో అయితే ఆమె పాపం చేసిందో ఆ ప్రాంత ప్రజలతో చెప్పింది, నేను నా జీవితంలో నేను చేసినవన్నీ ప్రభువారు చెప్పారు, మీరు కూడా రండి, మీకు కూడా చెప్తాడు. ప్రియమైన స్నేహితులారా, మనం ఒకరినొకరు పరీక్షించుకుందాం. ఎప్పుడైనా మనం ఇలాగ పనిచేసామా? ఎందుకని చేయలేకపోయాం అంటే మనం నిజమైనటువంటి మారు మనసును పొందలేకపోవచ్చు చేతని. ఒక్కసారి యేసుప్రభుని కలిస్తే ఆ మిషనరీ అయిపోయింది. అన్న దేవుని నడిపంతో మంచి ప్రార్థన చేశారు. ఒక్కసారి జక్కయ్య కలిస్తే అబ్రహాం కుమారుడు అయిపోయాడు. మనం మరి చాలాసార్లు వింటున్నాగా మన వాక్యం. మరి మనలో ఎందుకని ఆ మార్పు కలగడం లేదు? ఓన్లీ 1 రీజన్. వాళ్ళు పాపం చేసిన వాళ్ళే. జక్కయ్య అయినా, సమరయ స్త్రీ అయినా, రాహాబేసి అయినా, మనం కూడా పాపం చేసిన వాళ్ళే. వాళ్ళు దేవుని మాటకు వాళ్ళ హృదయాల్లో చోటిచ్చారు. అందుకే మిషనరీలు అయిపోయారు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో దేవునికి హృదయం ఇవ్వాలి. మన పాపముల విషయమై పశ్చాత్తాపడాలి. మనం ఎరగకుండానే దేవుని చిత్తంలోకి ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? ఎలా నడిపిస్తాడు? ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. రూతు బెత్లెహేములో పరిగెరింది కదా. ఎవరి పొలంలో పరిగెరింది అన్న? మీరు కొంచెం ముందుకు వస్తారా? వెనక మళ్ళీ అన్నయ్యలో కూడా కొంచెం ఫీల్ ఉంటుంది ప్లీజ్.
అక్కడ కొంచెం మీరు ముందుకు రండి. సారీ కొంచెం ముందుకు రండి అన్న, పర్లేదు. థ్యాంక్ యూ. ఎందుకంటే పౌలు తాను ప్రసంగం చేసేటప్పుడు అందరూ వింటున్నారు లేదు తేరి సొత్తుంటాడు ఆయన. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వ్యక్తి వింటున్నప్పుడు పౌలు తేరి చూస్తే అతనిలో విశ్వాసం ఉందని గ్రహించి లేచి నడవమని చెప్పాడు. అంటే వాక్యం చెప్పే దైవజనుడు ఎవరైనా వాళ్ళు ఎడిపోతే నాకు ఎందుకు అన్నట్టు ఉండకూడదంట, గమనిస్తూ దేవుని వాక్యం చెప్పాలి. అది వాక్య క్రమం, అది దేవుని వాక్య పద్ధతి. సో దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుని చిత్తం మనం చేసినప్పుడు మనం నిరంతరము నిలుస్తాం. మన జీవితాల్లో దేవుని చిత్తం చేయకపోతే అట్లుంటాం. ఫస్ట్ ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. మనం 12 1వ వచనం అన్న చదువు. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. చాలనా? ఒక చిన్న మాట మనం చూద్దాం. దేవుడు అబ్రాహామును ఒక్కడనే పిలిచాడా, ఇంకెవరినైనా పిలిచాడా? నీవు సింగిల్గా దేవుడు క్లియర్గా చెప్పాడు, నువ్వు ఒక్కడవే రానాయన అన్నాడు. అబ్రాహాము పూర్వము దేవుని ఎరుగని తరం నుంచి వచ్చాడు. బైబిల్ స్కాలర్స్ ఏం ప్రూఫ్ చేస్తున్నారంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏం చెప్తున్నారంటే చంద్రుని నక్షత్రాన్ని ఆరాధించే గ్రూపు చంద్రుడు అంట అబ్రాహాము. ఎందుకు దాన్ని ఎట్లా చెప్పారంటే పాకిస్తాన్ ఫ్లాగ్ మీద చంద్రుడు వాళ్ళు ఇస్మాయిల్ సంతానం, మనం ఇస్సాకు సంతానం, ఆ గ్రూపుకు చెందిన వాడై ఉంటాడని బైబిల్ స్కాలర్స్ అంచనా. ఏది ఏమైనా దేవుని ఎరగనివాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు, నువ్వు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోకమంతటా దీవించబడింది అని చెప్పాడు. అయితే అబ్రాహాము ఏం చేశాడు? 11:31 ఆదికాండం 11:31. తెరాహు తన కుమారుడు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. నెక్స్ట్ నాన్న, తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను. చాలండి. అబ్రాహాము ఊరు నుండి బయలుదేరాడు, క్లియర్గా ఉంది. హారాను మట్టుకు వచ్చాడు, అక్కడ ఆగిపోయాడు. ఊరు నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాము వయసు ఎంతో బైబిల్లో రాయబడ్డా. 12:4లోకి వద్దాం ఒకసారి మనం. ఆదికాండం 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 12:4 నాన్న, జెనసిస్ 12 చాప్టర్ వర్స్ 4. థ్యాంక్ యూ అన్న. హారాను నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాము వయసు ఎంత? 70. మరి ఊరు నుండి బయలుదేరినప్పుడు బైబిల్లో లేదు, నో డౌట్. అంటే 75 ఏళ్ల కంటే ముందే అబ్రాహాము బయలుదేరాడు. అయితే అబ్రాహాము దేవుడు ఒక్కడనే రమ్మంటే తండ్రి అయిన తెరహుని తమ్ముడైన లోతుని తీసుకొని వచ్చాడు. దేవుడు అలా చెప్పలేదు అబ్రాహాముతో, కానీ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు తెరహు హారాన్లో చనిపోయే వరకు అబ్రాహాము జర్నీ ముందుకు సాగల. మేము మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే తెరహు అంటే అర్థం ఏంటంటే తడువు చేయటాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రయాణం ఆలస్యమైందో అబ్రాహాము హారాన్ నుండి బయలుదేరిన తర్వాత కరువు వచ్చింది. ఆదికాండం 12:10 అన్న, లూకన్న మీరు హెల్ప్ చేస్తారు నాకు? 12:10 అన్న. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. థాంక్స్ అక్క. ఏమొచ్చింది ఇప్పుడు? కరువు వచ్చింది. కరువు వచ్చిందని తప్పించుకుందామని అబ్రాహాము ఏం ప్లాన్ చేశాడు? నెక్స్ట్ నాక ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కరువు నుంచి తప్పించుకుందామని ఐగుప్తుకి వెళ్ళాడు. యాక్చువల్గా ఐగుప్తుకి వెళ్ళాలన్న ఆలోచన అబ్రాహాముకి ఫ్రమ్ ద బిగినింగ్ లేదు. ఇప్పుడు కరువు వచ్చింది, తప్పించుకోవాలి, ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలు మంచివారు కాదు. అందుకే అబ్రాహాము భార్య అందంగా ఉంటుంది, ఈమెను బట్టి నన్ను చంపుతారేమోనని అబ్రాహాము ఏం చెప్పాడంటే శారాతో, అమ్మా నువ్వు నా భార్య అని చెప్పమాక నువ్వు నా చెల్లెలు అని. యాక్చువల్గా అబ్రాహాము విశ్వాసులకు తండ్రి కదండి. ఎస్, దేవుని కృపను బట్టి ఇప్పుడు అబద్ధాలకు తండ్రి అయిపోయాడు.
మొత్తానికి ఫరో, ఐగుప్తు రాజు అయిన ఫరో అబ్రాము భార్య శారా అనే విషయం ఐడెంటిఫై చేసి దేవుని కృపతో శారాతో ఆయన పాపం చేయలేదు. అయితే అబ్రాముకి కొన్ని బహుమానాలు ఇచ్చాడు. 12:16, అతడు ఆమెను బట్టి 12:16 అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతని గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటులు ఇయ్యబడెను. థాంక్స్ అక్క. ఇప్పుడు ఫరో అబ్రాముకి బహుమానాలు ఇచ్చాడు. బహుమానాలు ఇచ్చినప్పుడు గొర్రెలు, గొడ్లు, గాడిదలు వీటి వలన పెద్ద ఇబ్బంది లేదు. దాసులు, పనికత్తెలు అంటే అబ్రాము బయలుదేరినప్పుడు ఆగలేదు. ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళి ఆ ప్రయాణం ఆలస్యమైనప్పుడు కరువు వచ్చిందో, కరువు నుంచి తప్పించుకుని ఐగుప్తుకి వెళ్ళాడో, ఐగుప్తుకి వెళ్తే అబద్ధమాడాడో, ఫరో బహుమానాలు ఇచ్చాడు. హాగర్ అబ్రాము ఇంట్లోకి వచ్చింది. మీరు ఎటు చూస్తున్నారంటే వస్తే ఏమైంది బ్రదర్, మనకేమంటారా? ఇంట్లోకి వస్తే పర్వాలేదు, ఒంట్లోకి వచ్చింది సిస్టర్. ఒంట్లోకి వస్తే ఏమైంది? ఇష్మాయిల్ పుట్టాడు. మన అయ్యగారు మన కాలుకై తెచ్చిపోయాడు స్వాస్థ్యంగా. మీరు ఒకసారి ఊహించండి, అబ్రాము, మా వైశాలి వింటున్నా కదా నాన్న, అబ్రాము గనక ఆలస్యం చేయకుండా ఉంటే, తెర ఉందాకపోతే ఆలస్యం అయ్యేవాడు కాదు. ఆలస్యం కాకుండా ఉంటే ఐగుప్తుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒక నీతిమంతుడు చేసిన మిస్టేక్, దేవుని చిత్తం నుంచి పక్కెళ్ళిన మిస్టేక్ ఎంత నష్టం అండి. అమెరికా 2001లో తగిలిన దెబ్బ కోలుకోవడానికి ఎంతకాలం బట్టి ఉంటుంది? అంతే, వాస్తవం చెప్పాలంటే ఇంకా కోలుకుంటుందేమో. అది మానసికంగా, ఆర్థికంగా మామూలు విషయం కానే కాదు. నేను ఒక్కొక్క రోజు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. దయచేసి అట్లా అనుకోవద్దు, కానీ విషయం చెప్తున్నా. 2 రోజులకు ఒకసారి స్టేట్ మారాల్సి, ఒక స్టేట్ మారుతుంటాం. 2 రోజులకు ఒకసారి ఫ్లైట్ ఎక్కాలి. ఎక్కినప్పుడల్లా బెల్ట్ ఓడదీయ, షూ ఓడదీయ, సాక్స్ ఓడదీయ, మళ్ళా కట్టుకో. ఈ అయ్యగారు చేసిన పని ఓడ తీసుకోవడం, కట్టుకోవడానికే టైం అంతా అయిపోతుంది. ఒకవేళ అబ్రామ్ కనుక, ఇస్మాయిల్ కనుక పోతే, మనకు ఆల్ఖైదా లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 3 గంటల ముందు వెళ్ళాల్సిన పని ఉండేది. ఏం పని పెట్టిపోయాడండి, పైన శుభ్రంగా పోయి ఆయన పైన కూర్చున్నాడు. మనమేం ఓడ తీసుకోవటం, కట్టుకోవటం, ఓడ తీసుకోవటం, హడావుల్లో ఒక్కొక్క రోజు దువ్విన పాకెట్లో కూమ్ ఉంటుంది, దువ్విన ఉంటుంది, మర్చిపోయి కొయ్యి అంటుంది. మళ్ళీ ఎనికి రావాలి, మళ్ళీ వచ్చేసరికి 20 మంది ఉంటారు, 20 మంది ఎనికి పోవాలి. టైం అవుతుంది అన్నటువంటి ఆ పనిలో ఒకరోజు పెన్ను మర్చిపోతాం, బెల్ట్ తీయటం మర్చిపోతాం, మళ్ళీ ఇంకొక 20 మంది. మీకేం చెప్పను పిల్లరా, మన 2 ఫ్లైట్స్ బెల్ట్ పెన్నులు తీసేసరికి 2 ఫ్లైట్లు పోయింది. ఓడ తీసి కట్టుకున్న 2 ఫ్లైట్లు పోయింది. ఏం చేస్తాం? ఏం చేయడం. ఒకసారి నేను ఒకసారి కరెక్ట్గా బెల్ట్ తీస్తే జాషువా షూ మర్చిపోతాను. ఆయన ముందుకు పోతే నేను వెనక్కి లాగుతుంది, నేను ముందుకు పోతే ఆయన వెనక్కి లాగి 2 ఫ్లైట్లు మిస్ అయింది. డబ్బులన్నీ వేస్ట్. ఏంటి కూర్చొని ఆలోచన చేస్తుంది, ఎందుకు ప్రభా ఈ ఓడ తీసుకుని పని పెట్టింది మనం? ఈ పరిస్థితి ఏందయ్యా, కట్టుకునే పరిస్థితి ఏంది ప్రభా? అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు. ఒక నీతిమంతుడు దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళిపోతే ఎంత నష్టం, ఎంత నష్టం పిల్లగా. నీవు నేను వెలబెట్టి కొనబడినాడు అండి. మన చిత్తం చేయడానికి దేవుడు మినియాపోలిస్కి మనం తీసుకురాలేదు, ఆయన చిత్తం చేయడానికి తెచ్చాడు. ఒకవేళ కనుక నీవు నేను అజ్ఞానంగానో, అనాలోచితంగానో, సొంత జ్ఞానంతోనో మన చిత్తం చేస్తే వెనకమాల వచ్చేటువంటి ప్రజలు ఎంత నష్టపోతారు మీరు ఆలోచించండి. ఆగర్ని దేవుడు పిలిచినప్పుడు అబ్రాము తెలియదు ఆగరు. ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో దాసీతో పొమ్మని సారా చెప్పింది కాబట్టి ఆ మాట ప్రకారం చేసేది. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత దాసి దాని కుమారుడు నా కుమారుడితో వారసుడైన దానికి వీల్లేదు పంపించే. ఎంత ప్రార్థనా పరుడైనా గవర్నమెంట్ ఆడవదేనండి. సారా చెప్పినట్టే అబ్రాము చేశాడు. మీరు కూడా మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళ మాట ప్రకారం ఎంత జాగ్రత్త చేస్తే కుటుంబాలు అంత భద్రంగా ఉంటాయి, లేకపోతే ఆట మామూలు పేరిపోతాయి. ఏం చేస్తాడండి అబ్రాము? యుద్ధాలు చేయగలడు, కానీ ఆమె చెప్పినట్టే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏంటి లూకన్నా తెలియకుండా వాక్యం సాగర్తో పొమ్మంటే పోయాడు, పంపించేయమంటే. మీరు ఆలోచించండి, శారా కుమారుడైన ఇస్సాకుకి
అబ్రాహాం ఆస్తి యావత్ ఇచ్చాడు. అబ్రాహాంకి అసలు ఎంతమంది భార్యలు? ఎంతమంది అండి అబ్రాహాంకి? 3 జాన్సన్ అన్న జాతికి నా పేరు. సారా, హాగర్, అక్క కేతురు. థ్యాంక్ యూ, కేతురు. అబ్రాహాము దేవుని ఎరకమును అబ్రాహాంకి ఎంతమంది భార్యలు? దేవుని దగ్గర రాకముందు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వాదం ఎక్కువ, ఎక్స్ట్రా ఇద్దరం చేసుకున్నాం. ఏం చేస్తామండి, మనం ఏం అనలేము. అదేమంటే అంటాడు, నేను విశ్వాసులకు తండ్రినండి, పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎదురు చూస్తానండి అంటాడు. మనం ఏమంటానికి లేదు. దేవుని ఎరిగిన తర్వాత మా అర్చన వింటున్నావు కదా, ఎక్స్ట్రా ఇద్దరం చేసుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు సారా కుమారుడైన ఇస్సాకి ఆస్తి ఇచ్చేసాడు. కెతూరా సంతానానికి బహుమానాలు ఇచ్చాడు. ఆది కాండం ఎక్కడిచ్చారు అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఏం చేస్తామండి? 25వ అధ్యాయం ఎక్కడిచ్చాడండి? మీరే మొత్తం కలిపి చెప్తున్నారు అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఆది కాండం 25వ అధ్యాయము 5-6 వచనాలు. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను. చూడండి, చాలునా? శారా కుమారుడైన ఇస్సాకు ఆస్తి ఇచ్చాడు, కెతూరా సంతానానికి బహుమానాలు. మరి ఆగర్ సంతానమైన ఇష్మాయిల్కి ఏమి ఇచ్చాడు? తిత్తులో నీళ్లు పోసి పంపించాడండి, అంతే కదా? న్యాయమేనది. ఇస్సాకుకి ఆస్తి ఇచ్చాడు, కెతూరా సంతానానికి బహుమానాలు ఇచ్చాడు. మరి ఇష్మాయిల్ కూడా కుమారుడేగా. ఇవ్వాలని అబ్రాహాం భారం ఉంది, మొట్టమొదటి పుట్టినోడు కాబట్టి ప్రేమ ఉంది, కానీ ఇస్తే ఊరుకోదు. ఏం చేస్తాం? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన నాకు $200 ఇచ్చాడు. ఇచ్చి, బ్రదర్ కొంచెం మీరు వెళ్ళి మా అమ్మగారు వాళ్ళు పలానా ఊర్లో ఉంటారు, వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఇవ్వండి. నేను మీరు పంపించవచ్చు కదా బ్రదరు, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే, పంపించిన తర్వాత నేను ఉండే బ్రదర్ లేడు అన్నాడు. ఏంటి విషయం అంటే, మా వైఫ్తో ప్రాబ్లం అని చెప్పి చాలా బాధపడ్డాను. మరి సారా ఏమంటుందో ఏమో మనకు తెలీదు. మొత్తానికి మాత్రం అబ్రాహాం ఆ పని చేయలేదు. అయితే ఏం చేశాడంటే, ప్రభా ఈ చిన్నవాడిని నీ సన్నిధిలో బ్రతికించమని ఇష్మాయిల్ కొరకు ప్రార్థన చేశాడు. ఇంకా ఉందండి, ఆయిల్ మొత్తం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, నీళ్ళేమో మనకి ఇచ్చాడు. పంపించేవాడు ప్రార్థన చేయకుండా పంపించినా బాగుంది. నేను ఆ కువైట్, సౌదీ అరేబియా దేశాలకు పోయినప్పుడు పెద్ద పెద్ద అంగీలండి, ఇక్కడి నుంచి కింద దాకా వేసుకుంటాడు. అది చూస్తుంటే ప్రభా నాకు ఈ 5 షర్ట్లు అవుతాయి అన్నట్టు. సాఫ్ట్వేర్లో పనిచేయడా, హార్డ్వేర్లో పనిచేయడా, ఒకటే పని, ఈటింగ్ వేరే వాడు. నేను చూస్తుంటానండి, మా దమాం నుంచి రియాద్కి వెళ్ళే దారిలో 4 భార్యలు, 10-15 మంది పిల్లలు, 3-4 కార్లు వేసుకొని పెద్ద పెద్ద పాత్రలు వండుకొని వాడు కూర్చొని తిని మిగిలినంతా ఇసుకల్లో పడమోసేది. మన తెలుగు వాళ్ళు చాలామంది కరీంనగర్ జిల్లా నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది ఆ ఇండ్లలో పనిచేస్తుంటారు. ఒక్కొక్కరు చెప్తారు, ఆ ఫ్రైడే ప్రేయర్కి వచ్చినప్పుడు, పాస్టర్ గారు ఈ వారంలో 4 రోజులు అట్లీస్ట్ మేము మీల్స్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఒకరోజు 40 వెరైటీలు, ఇంకొక రోజు 60 వెరైటీలు రోజుకి. ఎంత కష్టం ఉంటుందండి. ఇప్పుడు ప్రపంచాన్ని ఎంత ప్రమాదకరమైన పరిస్థితి మీకు తెలుసు. ISIS ఉగ్రవాదం, ప్రపంచంలో ఎంతమంది దేవుని వాక్యం పట్టుకున్న వాళ్ళని తలలు శిరఛేదనం చేయబడిన వాళ్ళు, చేతులు కట్ చేయబడిన వాళ్ళు ఎంతమంది. ఈరోజు ఈ సమస్యకు సొల్యూషన్ ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలి? ఎలా గాస్పల్ చెప్పాలి? వాళ్ళకి ఆయిల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండే, సంవత్సరం అంతా మన ఇండియన్స్ టమాటాలు, బీరకాయలు సప్లై చేస్తారు, పప్పు దినుసులని. సంవత్సరం అంతా సప్లై చేసిన తర్వాత ఒక ట్యాంక్ ఆయిల్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పంపించని అంటారు. పొలంకి వెళ్ళే పని లేదా? పని చేసే పని లేదా? ఈ అబ్రాహాం గారు ఏం పని చేసిపోయాడండి మనకి? అసలు ఎవరు తెమ్మన్నాడండి? తెరవులు ఎవరు తెమ్మన్నారు? దేవుడు చెప్పలేదే. మీరు మర్చిపోవద్దు, దేవుని వాక్యం ఎప్పుడు సత్యమైంది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని చిత్తం కాని వాటిని తెచ్చుకున్నట్టు వలన నీవు శ్రమ పడతావు, నీతో ఉన్న వారిని కూడా నువ్వు శ్రమ పెడతావు. అందులో ఏమాత్రం సత్యం లేదు. వాక్యం ఎప్పుడు వాక్యం ఏం చెప్తుందో మనం దాన్ని చూడాలి.
నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మన వాక్యాన్ని చూస్తే ఆదికాండం 12:4 లోతుని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు తెరవు చనిపోయాడు, లోతుని తెస్తున్నాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు, లోతుతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. అబ్రాహాముకు పిలుపు ఉంది, లోతుకు పిలుపు లేదు. మీరు చూడాలి, బైబిల్ వాక్యం చూస్తే అబ్రాహాం బలిపీఠాలు కట్టాడు, లోతు ఎక్కడైనా కట్టాడా? లోతు ఎక్కడైనా ప్రార్థన చేశాడా? లేదు. నూనెను నీళ్లను కనుక కలిపితే కలుస్తాయా? కలవండి. కలిసినట్లే ఉంటే కానీ జానన్న కలవ, కలిసినట్లే ఉంటాయి కానీ కలవ. అలానే శరీరత్వం ఆత్మీయత కలిసినట్టే ఉంటుంది కానీ కలవదు. మీరు వాక్యాన్ని గమనించండి. లోతు వలన అబ్రాహాంకి ఏమి మేలు జరగలేదు, తెరహు వలన కూడా అబ్రాహాం మేలు పొందిందంటే ఏమీ లేదు. మీరు చూస్తే లోతు భార్య ఏమైపోయింది, ఇందాక అన్న చెప్పారు, పుస్తకం. లోతు పిల్లలు, లోతుకి ద్రాక్షరసం దాగించి లోతుతో పాపం చేశారు. తత్ఫలితంగా మోయాబీలు, అమ్మోనీయులు వచ్చారు. లోతు ద్రాక్షరసం దాగి మొత్తుడైపోయాడు. లోతు ఉన్న పట్టణం సొదొమ గొమొర్రా దేవుడు అగ్నిగంధకాల చేత. ఇప్పుడు అబ్రాహాము ఆస్తితో లోతుని తెచ్చాడండి. మీరు చూస్తే లోతు భార్యకి దీవెనకరంగా లేడు, పిల్లలకి దీవెనకరంగా లేడు, పట్టణానికి దీవెనకరంగా. ఇప్పుడు లోతు వల్ల ఉపయోగం ఏంటి? ఒక 2 శాపగ్రస్తమైన సంతానాలు బయటకు రావడం తప్ప ఇంకేముంది? ఇప్పుడు మోయాబీలు, అమ్మోనీయులు వచ్చారండి. మోయాబీలు 10 తరముల వరకు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం సర్వ సమాజంలో చేరకూడదు. ఇప్పుడు మోయాబీలు శాపం విరవాలని దేవుడు ప్లాన్ చేశాడు. అందుకని ప్రభు ఏం చేశాడంటే నమ్మకమైన మోషేని తీసుకెళ్ళి మోయాబులు మరణించేటట్లు చేశాడు. మోషే ఐగుప్తులో పుట్టాడు, మోషే మోయాబులో మరణించాడు. మోయాబులో మరణించిన తర్వాత రూతు మోయాబులో పుట్టింది. రూతు బెత్లెహేములో చనిపోయింది. మన రక్షకుడు అక్కడి నుంచి వచ్చాడు. అంటే మోయాబీల శాపం విరవాలని దేవుడు నమ్మకమైన మోషేని తీసుకెళ్ళి మోయాబులో మరణించేటట్లు ప్రభు అనుమతించాడు. ఒకవేళ అబ్రాహాం లోతుని తేకపోతే, లోతు తన పిల్లలతో పాపం చేయకపోతే, మీరు ఆలోచించండి, మోషే మోయాబులో మరణించవలసిన అవసరం. ఇల్లంతట్లో నమ్మకస్తుడు పిల్లారా మోషే. దేవుని ప్రజల కొరకు ఐగుప్తు సుఖభోగాలను త్యాగం చేసినాడు, దేవుని ప్రజలతో శ్రమ అనిపించినాడు. ఎందుకు దేవుడు అనుమతించాడు? మోయాబీల శాపం విరవాలని. ఒక నీతిమంతుడు తన సొంత ఆలోచనలతో వెళ్ళినప్పుడు ఎటువంటి నష్టం? ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం, జెనసిస్ 13 చాప్టర్ వర్స్ 7. చదవనన్నా కొంచెం బిగ్గరగా చదవండి. అప్పుడు అబ్రాహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టింది. చాలు, థ్యాంక్ యూ. అబ్రాహాం పశువుల కాపరులకి, లోతు పశువుల కాపరులకి కలహం వచ్చింది. అయితే అబ్రాహాం అన్నాడు, నువ్వు ఒక దిక్కెళ్ళయ్యా, నేను ఒక దిక్కెళ్తానని చెప్పాడు. ఇప్పుడు లోతు ఆ మాట విన్న తర్వాత ఒక దిక్కును చూశాడు. 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశం. చాలక ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయక మునుపు అది ఎట్లా కనపడుతుంది లోతుకి? యెహోవా తోట, అది నీళ్లు పారు. అంటే ఇప్పుడు పిలుపు లేని లోతుకి నీళ్లు పారు దేశం దొరికింది. పిలుపు కలిగిన అబ్రాహాంకి మత్తయి 3:8 వచనం చదువుకున్నాం. మత్తయి 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అంటే అబ్రహాము ఈ వచ్చినాన్ని బట్టి రాళ్ల మధ్య ఒకవేళ ఆ లోతును తేకపోతే ఆ నీడుపారు దేశం అబ్రహాము దొరికేది. పిలుపు లేని వాడికి నీడుపారు దేశం వెళ్ళింది. పోనీ అందులోకి వెళ్ళి తానేమైనా దీవెనకరంగా ఉన్నాడా? లేడు. దేవుని కృప అబ్రహాం మీద ఉంది కాబట్టి
రాళ్ళ మధ్య ఉన్న మహారాజులా ఉన్నాడు. స్తోత్రం. పిలిచినోడు నమ్మదగినోడు కాబట్టి ఆయన విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు ఒక మంచి మాట అంటాడు, మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడని. ఇప్పుడు అబ్రాముకి లోతు వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంది? దేవుడు అబ్రాముని ఎండవేళ దర్శించాడు, లోతుని సాయంకాలం దర్శించాడు. అది కారణం 18:1. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి. ఎండవేళ దేవుడు అబ్రాహాము దర్శించాడు. ఆదికాండం 19వ ప్రకారం లోతుని సాయంకాలం, అంటే అబ్రాహాము మండుతూ ఉన్నాడు. లోతులో ఎప్పుడు ఆ ఎండవేళ దేవుడు కనపడిన అనుభవం లోతుకు రాలేదు, లేదు కూడా. పిల్లరా చూడండి, దేవుడు అబ్రాహాముతో కనబడి సొదొమ గొమొర్రా నాశనం చేస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము బేరమాటం ప్రారంభించాడు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుడు అయి ఉంటాడేమో అనుమానం కలిగింది నాకు. అయ్యా 50 మంది ఉంటే నువ్వు కాపాడవా? చివరికి బేరవాడి 10 మంది ఉంటే నువ్వు కాపాడవా అని ప్రభుని అడిగితే, సరే ప్రభు అన్నాడు, 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. లోతు భార్య, లోతుకి 2 ఆడపిల్లలు, 4. వీరు ఒక్కొక్కరు ఇద్దరిద్దరినైనా ప్రభు కొరకు సంపాదించుంటే 4, ఒక్కొక్కరు ఇద్దరిద్దరు అంటే 3 అయ్యేవాళ్ళు కదా, 12 మంది అయి ఉండేవాళ్ళు. సొదొమ గొమొర్రా కాపాడబడ్డానికి అవకాశం. అంటే వాళ్ళు ఏం వర్క్ చేయలే. లోతు కుటుంబం ఏం వర్క్? దేవుని కొరకు పనిచేసిన కుటుంబం కాదు ఆ కుటుంబం. కాబట్టి అగ్నిగంధకాలంలో సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. అబ్రాహాము ప్రార్థన చేశాడు కదండి, ఆ ప్రార్థనకు ఫలం దొరికిందా దొరకలేదా? తెల్లవారినప్పుడు లేచి చూస్తే సొదొమ గొమొర్రా కాలిపోతుంది, బూడిదే. ఇప్పుడు లోతుని తీసుకొచ్చి లోతు కొరకు ప్రార్థన చేసి ఎంత ప్రయాసపడ్డా కూడా అబ్రాహాముకి ఏ విధమైనటువంటి దీవెన అనేది కనపడనే. దేవుని చిత్తంలో లేని వాటి కొరకు మనం ప్రయాసపడితే చివరికి మనకేమైందంటే బూడిదే కనపడుతుంది. మర్చిపోవద్దు మీరు ఆ విషయాన్ని స్నేహితులరా. మనం ప్రయాస దేవుని చిత్తంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతున్నామా, దేవుని చిత్తంలో లేని వాటి కొరకు ప్రయాసపడుతున్నామా? ఒక 20 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రయాసపడి అయ్యో వెనుదిరిగి చూసి టైం అయిపోయింది, బలం అయిపోయింది, డబ్బు అయిపోయింది, సమయం అయిపోయిందని బాధపడటం కంటే మనం దిద్దుబాటు చేయబడిన వారమై దేవుని చిత్తం చేయడం మంచిది కదా. మనం దేవుని చిత్తం చేయకపోతే ఎన్ని సమస్యల్ని మనం ఫేస్ చేయాలి, ఎన్నిటిని ఎదుర్కోవాలి మనం. నేను ఇందాక మీతో చెప్పాను, వివాహమైన ఉద్యోగమైన దేవుని చిత్తం ఏదైతే అదే మనం చేసినప్పుడు బహుదీవెనకరంగా ఉంటాం. ఆమేన్. చాలాసార్లు మన భక్తి జీవితంలో ఎస్పెషల్లీ యవ్వన కాలంలో ఉన్నప్పుడు వివాహ విషయంలో మిస్టేక్ చేస్తాం. చూడండి, మీకు అందరికి తెలిసిన విషయం, యాకోబు పెళ్ళి పెద్దలు చేశారా, ఆయన చేసుకున్నాడా? వీరన్న గట్టి చెప్పాలా? ఛాన్సర్ సౌండ్ రాకపోతే అట్లా ఆయనే చేసుకున్నాడు. మధ్యలో చనిపోయింది కదా రాయలు. యాకోబు మామ మందకే నిండి పెట్టాడు, మోషే కూడా వాళ్ళ మామ మందకే నిండి పెట్టాడు. మోషే వాళ్ళ మామకి 7 కుమార్తెలు ఉన్నారు, దేవుని కృపను బట్టి ఒక్కవనే చేసుకున్నాడు. అదే యాకోబుని కనుక మోషే ఇంట్లో పెడితే మొత్తం అయిపోతాడు. యాకోబు మామ భలే మామండి, ఆయన ఇస్తుంటాడు, యాకోబు వద్దనుకుని చేసుకుంటుంటాడు. ఆ ఇంట్లో ఒకటే పెళ్లి కార్డు, అల్లుడు ఒకడే, కుమార్తెలు 2 కుమార్తెల్ని 2 దాసుల్ని, ఇంట్లో ఎవరిని ఆడవాళ్ళని బతకని కూడా చేసేసాడు యాకోబుకి మోషేకి ఏంటి తేడా? మోషే 40 ఏళ్ళు మామ మందను కాశాడు, యాకోబు 20 ఏళ్ళు మామ మందను కాశాడు. యాకోబు దుష్ట మృగాలు తినివేసిన దాన్ని నేను నా లెక్కలో కట్టుకున్నాను అంటాడు యాకోబు లాబాన్తో. మోషే గొర్రెలు కాసేటప్పుడు దుష్ట మృగాలు రాలేదు. హల్లెలూయా. ఒక్క గొర్రెకి కూడా నష్టం జరగలేదండి. ఇంతకీ ఇంత ఇష్టపడి రాహేలుని చేసుకుంటే ఎఫ్రతా మార్గంలో ప్రసవ వేదనతో రాహేలు మధ్యలోనే చనిపోయింది. ఇష్టపడే చేసుకున్నాడు. యాకోబుతో ఇస్సాకు ఒక మాట అంటాడు, ఆదికాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం, 28వ అధ్యాయం మొదటి వచనం. ఇస్సాకు యాకోబుని పిలిపించి
నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పదునారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం ఎంత చేసుకుని క్లియర్ గా చెప్పాడండి. ఒక్కరినా ఇద్దరినా? ఒకదాని. అయితే యాకోబు ఏం చేశాడు? ఒక్కదాన్ని చేసుకొని రానాయన అంటే ఆ లాభాన్ని కూడా 7 ఏళ్ళు కొలువు చేసిన తర్వాత రాయాలు ఇవ్వకుండా లేయని చేశాడు. ఆ పెళ్ళి ఎప్పుడు జరిగింది? రాత్రి. ఈ యాకోబు పెళ్లి స్పీడ్లో ఉండి రాత్రి లేయ మొహం చూడకుండా ఉదయం చూశాడండి. ఏంటమ్మా లేయ నువ్వు వచ్చావంటే, నేను ఎందుకు వచ్చాను, మా డాడీ పంపించాడని. మరలా 7 ఏండ్లు. ఆ దెబ్బతో క్రైస్తవులు నైట్ టైం మ్యారేజ్ చేసుకోవటం మానేశారు. ఇక ఎవరు మ్యారేజ్ చేసుకున్నట్టు 21 సంవత్సరాలు నేను మినిస్ట్రీకి వచ్చి ఒక్క రోజు కూడా ఒక్క మ్యారేజ్లో కూడా నైట్ టైం నేను దేవుని వాక్యం చెప్పలే. పెట్టుకుంటేగా ప్రజలు చీకటి పడక మునిపే తాళి కట్టిస్తారు. ఎందుకంటే లాభం దెబ్బ కదిలిపోయారు. మీరు చూడండి, రాత్రి పంపించాడు. ఈ విషయాలను చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. మారు మనసు పొందినా పొందకపోయినా క్రైస్తవులు నైట్ టైం పెళ్లి పెట్టుకోరు అంతే. హల్లెలూయా. ఖచ్చితంగా పాటిస్తారు. మరి మారు మనసు విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉంటారు? యాకోబు రాహేలుని ప్రేమించేసుకుంటే రాహేలు లాబాను ఇంట్లో గృహదేవతలను దొంగతనం చేసి పెట్లో పెట్టి ఆ విషయం యాకోబుకి చెప్పలేదండి. యాకోబు చెప్పలా. అంటే ఈ ప్రేమ, ఈ విషయాలన్నీ దేవుని వాక్యానికి భిన్నమైంది. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో. ఎంత క్లియర్గా నీకంటే తెలిసయ్యా ఈ ప్రేమ విషయాల గురించి అంటారా? నేను 9th క్లాస్లోనే లవ్ స్టార్ట్ చేశాను. 10th క్లాస్లో బండి పోరుకు వచ్చింది. నేనేం పవిత్రుడు అనుకుంటున్నారా ఏంటి? మంచోడు అనుకుంటున్నారా? ఆ దుర్మార్గపు జీవితంలో నుంచి ప్రభు నన్ను విడిపించాడు. గట్టిగా చెప్పాలి. లోకానికి ఇప్పుడు వచ్చిందండి సౌండ్, ఇప్పుడు దాకా రాలేదు. నా గురించి చెప్పగానే ఉద్యోగం వచ్చేసింది. నేను మంచోడిని నేను చెప్పలేదు. ప్రభు రక్తం నన్ను కడిగి నన్ను విమర్శించింది. అసలు ఆయన ఏదైనా చేయగలండి. 9వ తరగతిలోనే అపవిత్రతలకు జారిపోయి నాకు నా జీవితం చూసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపడతా. అసలు వివాహం లేకుండా చేశాడు ఆయన. ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన చేయలేని ఏముంది అసలు? మనం ఆయనకి జీవితం ఇవ్వాలే కానీ, హృదయంలో చోటు ఇవ్వాలే కానీ, ఆయన మనుషుడు ఎవడు ఊహించలేని కార్యాలు ప్రభు వారు చేస్తారు. మన పాపం నుంచి విడిపిస్తాడు ఆయన. మన పాప మరకలన్నీ ఆయన కడిగి వేస్తాడు. స్నేహితులరా, యాకోబు దేవుని చిత్తం నుంచి పక్కెళ్ళి పగలెండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాడు 20 సంవత్సరాలు. చాలా తెలియగలిగినాడు యాకోబు. ఏ రకమైన జంతువులు కావాలంటే ఆ రకమైన పశువులు పుట్టించగలడు. యాకోబు తెలియగలిగినాడంటే వాళ్ళ మామ ఇంకా తెలియగలిగినాడు. అసలు ఈ తెలివితే అట్లా అక్కడ పనిచేయలే. 20 ఏళ్ళు నా 14 సంవత్సరాలు భార్యల కోసం, 6 సంవత్సరాలు మందల కోసం కొలువు చేశాడంటే. నీ జ్ఞానం నా జ్ఞానం పనిచేయదు. మర్చిపోవద్దు, చాలాసార్లు మన జ్ఞానమే మనకు సమస్యలు తెస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం చేస్తామో ప్రభు చేత గొప్పగా దీవించబడతాం. హల్లెలూయా. వాక్యం, ఆదాము ఎప్పుడైనా దేవుణ్ణి, దేవా ఒంటరిగా ఉన్నాను, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తామని అడిగాడా? అంటే వివాహం మనం అడిగి చేసుకునేది కాదు, ఆయన అనుకొని చెయ్యాలి. ఆయన అనుకొని చేస్తే దేవత దొరికిద్ది, మనం వెతుక్కుంటే దెయ్యం దొరికింది. వాక్యం వాక్యం. ఆదాము అవ్వలకి ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఎందుకని? ఏ ఎముక నుంచి తీశాడో దేవుడు ఆ ఎముకతో, అంతే కదా, ప్రక్కట ఎముకనే కదా తీసేది. ఇప్పుడు ఒక ఎముక కాకుండా ఇంకో ఎముక తీసుకొచ్చి పెట్టామనుకోండి, 75% సెట్ అయింది, 25% బయటకు ఉంటుంది. ఇప్పుడు కారు డోర్ వేస్తుంటే డోర్ ముడుచుకుంటుంది, సెట్ కాదు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య, భార్యాభర్తల మధ్య ఎందుకు సమస్యలు ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు ఉంటాయి? వాళ్ళు ఎక్కడో దేవుని చిత్తం నుంచి పక్కకు వచ్చి ఉంటారు అంతే. మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళ మనసులో సెట్ కావు. ఎందుకంటే ఈ ఎముక ఎక్కడితో తీసుకొచ్చి ఈయన పెట్టుకున్నాడు, 75% సెట్ అయింది, 25% యాంగిల్ ఎట్టింది. ఫ్లైట్లో పక్క సీట్ ఖాళీ, ఎందుకంటే పొడుచుకుంటుంటుంది కదా. వాక్యం, ఏది దేవుని చిత్తమో దాన్ని వెతికి చేయండి. దాంపత్య జీవితం అనేది అది అన్ని విషయాల్లో ఘనమైందని వాక్యం చెప్తుంది. భార్యాభర్తలకు మనసు కలిసినట్లుగా
ఇంకెవరు కలవదు. అందుకని సబ్జెక్ట్ మీకు ఎక్కువ తెలుసు అనుకోండి, ఆ సబ్జెక్ట్ నాకు అంత తెలియదు, ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీరు అన్నారు కానీ చెప్తారు. మన భార్యాభర్తలకు మనసు కలిసినట్టుగా దేవుడు అలా జతపరుస్తాడు అంతే. రెండు భిన్న ధ్రువాలను తీసుకొచ్చి ఆయన ఏకం చేస్తాడు. అసలు అది మ్యారులెస్, అద్భుతం, దేవుని కృప. మీరు కలహించుకోవడానికో విభేదించుకోవడానికో దేవుడు కలపలేదు. అబ్రాహాము శారా మాట విని హాగరం చేసుకున్నాడు. ఎప్పుడైనా నీ మాట విని నా జీవితంలో ఇంత నష్టం జరిగిందని ఎప్పుడైనా అబ్రాహాం శారా మీద కంప్లైంట్ చేశాడా? వాట్ ఈస్ ద ఫ్యామిలీ లైఫ్? కంప్లైంట్ చేసుకునేది కాదు, సర్దుకొని చేసుకునేది కుటుంబం అనేది. ఇదంతా నీకంటే తెలుసు నన్ను అడగదు, చెప్తున్నాను, చరిత్రను అడగకుండా నన్ను అంతే. ఇది నీకంటే తెలుసు అంటే వాక్యం. అబ్రాహాం శారాకి మంచి డీవియేషన్స్ ఏమి లేవు. శారాని బట్టి అబ్రాహాము ఏం మాట్లాడలేనుడు అయిపోయాడు హాగర్ దగ్గర. ఒకవేళ హాగరు ఎదురు ప్రశ్నిస్తే అబ్రాహాం దగ్గర జవాబు ఏంటి? ఇస్సాకు ఇచ్చావు, అందరికి ఇచ్చావు, నా కుమారుడికి ఇచ్చావు అంటే అబ్రాహాం ఎక్కడ పెట్టుకోవాలి? తల తీసుకుని వెళ్ళి. కానీ ఎటువంటి అండర్స్టాండింగ్ దేవుడు మీ కుటుంబాల్లో అబ్రాహాం శారాకి ఇచ్చినంత అవగాహన, ఆదాము అవ్వలకు ఇచ్చినంత అవగాహన ప్రభు మీకు అనుగ్రహించును గాక. వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారంతే. మీ కుటుంబాలు ఎప్పుడైతే అలా ఉంటాయో పరలోకాన్ని మీ కుటుంబంలో చూస్తారు, మీ పిల్లల మధ్య చూస్తారు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పరలోకాన్ని అనుభవిస్తారు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనతో దేవుడు మాట్లాడాడు సేవ చేయమని. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవుడు నన్ను బిడ్డలను సేవ చేయమన్నాడు, నువ్వేమంటావు అంటే ఆమె అందంటే, అయ్యా నువ్వు దేవుని మాట విను, నీ మాట మేము వింటాం అందంట. 189 దేశాల్లో పనిచేశాడండి ఆయన. మన జీవితంలో మనం పని చేయాలి అంటే మన బలం కాదు కావాల్సింది, అక్కడ యూనిటీ, దేవుని ఆత్మ ఐక్యతను కోరుకుంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఫలం ఉంటుంది. భూలోకం అంతటికీ దేవుడు అబ్రాహామును ఆశీర్వాదకరంగా చేయలేదా? అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు శారా కూడా అబ్రాహాము అడుగులో నడవలేదా? దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడలేదు అనలేదే. కుటుంబం అనేది ప్రశ్నించుకునేది కాదు, కలిసి ప్రభు చిత్తం చేసేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభు కలిపిన కలయిక అది. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిద్దాం. మనం వివాహం విషయంలో దేవుని చిత్తం చేయాలి. ఒకవేళ దేవుని చిత్తం చేయకపోతే అయ్యా మరి మేము తప్పిపోయాం కదా అని ఇప్పుడు మీరు బాధపడద్దు. మీరు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆ పాపం దాని ఫలం మీ పిల్లల జీవితం మీద పనిచేయకుండా ప్రభు కనికరించి క్షమిస్తాడు. మర్చిపోదు, ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను క్షమించినోడు నన్ను క్షమించాడు కాబట్టి మీ మధ్యకి రాగలిగాను నేను. నా దోషమంతా ఆయన క్షమించాడు, మరి మిమ్మల్ని ఎందుకు క్షమించాడు? మనలో ప్రతి ఒక్కరిని ఆయన క్షమిస్తాడు. చూడండి, కొత్త నిబంధన సంఘంలోకి మనం వెళ్తే దేవుని చిత్తం చేసిన వ్యక్తులు ఎలా ఉన్నారు? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26, 27. అతడు యెరూషలేములోనికి వచ్చి అపోస్తలుల కార్యములు 9:26 Acts 9th chapter verse 26 చదవండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసెను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరినూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరిచాడు. ఇక్కడ దైవజనుడైన పౌలు గురించి మనం చూస్తాం. ఇతని పాత జీవితం, అతని పేరు సౌలు. ఇతడు గమలీయేలు యూనివర్సిటీలో చదువుకున్నాడు, రోమా పౌరుడు, దమస్కు దగ్గర దర్శనం ఉంది. అపోస్తలుల కార్యములు 24, 26 ప్రకారం పౌలు దగ్గర డబ్బు ఉంది. 24, 26 ఒకసారి చదువుతారా? అపోస్తలుల కార్యములు 24, 26. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి మాటి మాటికి అతన్ని, అంటే పౌలు దగ్గర ఏముంది? ద్రవ్యం దొరుకుతుందని ఆశించి మాటి మాటికి పిలుస్తున్నారు. మళ్ళా గుర్తు చేస్తున్నాను, దర్శనం ఉంది, డబ్బు ఉంది, రోమా పౌరుడు, చదువుకున్నాడు.
పిల్లరా, ఇతను మారాడని చెప్పిన తర్వాత యెరూషలేములో పెద్దలు నువ్వు మారావంటే మేము నమ్మన్నారు. మనమైతే ఏం చేస్తాం? మేము మారక మునుపు మీరు మాకు భయపడ్డారు, మారిన తర్వాత మేము మీకు భయపడాలా? రేపొద్దున్నే ఇంకొక సంఘం పెడతాను అలా పౌలుకి ఇంకొక మినిస్ట్రీ పెట్టే ఆలోచన లేదండి. సంతకం పెట్టడం చేత కానీ పెద్దల కింద పేతురు కింద లోపలి పనిచేశాడు. ఎంత గొప్ప నువ్వు ఒకసారి ఆలోచించండి. ఈరోజు అసలు ఎన్ని మినిస్ట్రీలు అండి, ఎన్ని మినిస్ట్రీలు. అసలు కొన్నిసార్లు మాకైతే ఇండియాలో పిచ్చెక్కిపోతూ ఉంటుంది. యవనస్తులు నాలాంటి వాళ్ళు కొంచెం ఒక 15-20 నిమిషాల వాక్యం చెప్పడం నేర్చుకుంటాం, 2 పాటలు నేర్చుకుంటాం. మెల్లిగా చర్చి నుంచి 10 మందిని తీసుకెళ్ళి వేరే చోట చర్చి స్టార్ట్ చేస్తాం. చిన్న పాక వేస్తారు తాటాకులతో, దేవుని కృపను బట్టి అది గాలికి వెళ్ళిపోతుంది. మన సొంత ఆలోచనతో చేసే సేవలు ఎలా నిలుస్తాయండి? సంఘం ఎవరిది? ప్రభుది. పౌలు పిచ్చోడయ్యా, పెద్దలకు లోపల పనిచేశాడు. మీరు చెప్పండి, అందరికంటే ఎవరు ఎక్కువ సంఘాలు కట్టారు? అందరికంటే శిష్యులు ఎక్కువ మంది తయారు చేసింది ఎవరు? అందరికంటే పత్రికలు ఎవరు ఎక్కువ రాశారు? ఎందుకు? కారణం ఏంటి? పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే ఆయన శుభ్రంగా నిద్రపోయాడు. పౌలుని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీడు. ఒక్కసారి మినియాపోలిస్కి ఆల్ నైట్ పేరుకి పౌలుని తీసుకురావాలి మనం. ఎట్లుంటుంది? ఆ రాత్రి భూకంపం వచ్చిందండి, గోడలు పడిపోలేదు, మనుషులు చచ్చిపోలేదు, అసలు ఆయన నిద్రపోని సేవకుడు. దేవుని చిత్తం నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి కృప అది వేరుకుంటుంది. మీరు ఆలోచించండి, ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళి ఎంత గొప్ప కృప పొందుకున్నాడు పౌలు. పేతురు చెరసాల్లో ఉంటే దేవదూత వచ్చి తట్టి లేపింది. పౌలు చెరసాల్లో ఉంటే దేవదూత వచ్చినా ఆయనే దేవదూత, ఇంకొక దేవదూత ఎందుకు? ఇంకా పేతురు బంధకాలు మాత్రమే ఊడినాయి అక్కడ. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పిల్లరా, పౌలు చెరసాల్లో ఉంటే అందరి బంధకాలు, దొంగలందరూ పాటలు వింటున్నారంట. అసలు ఏడవలేదండి పౌలు. పిల్లరా, గాయాల్లో రక్తం నారుతున్నా దేవుని కొరకు కీర్తనలు పాడి ఫిలిప్పీ జైలు కదిలించాడు ఆ రోజు. నీ జీవితంలో ఓన్ మినిస్ట్రీ పెట్టడమో, ఓన్ థాట్స్తో నడవడమో ఇది కాదు ముఖ్యం. మన జీవితాల్లో ప్రభు చిత్తం ఏదైతే అది చేయడంలోనే గ్రేట్ బ్లెస్సింగ్. సౌండ్ రాకుండా చెప్పారమ్మా, 2 చేతులు ఎత్తి. దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. ఆయన చిత్తంలో లేని $10,000 మనకు నెమ్మది ఇవ్వలేవు పిల్లరా. ఆయన చిత్తంలో 10 సెంట్లు మన జీవితానికి సరిపోతాయి. వేస్తున్నాము ఆయన చిత్తంలో లేని తెచ్చుకుని మనం ఏం చేసుకుంటాం? దేనికి ఉపయోగం? దేనికి ఉపయోగం? మేము 5 ఫ్రెండ్స్ కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం, బాగా దగ్గరగా ఉండేవాళ్ళం. 5లో ఒక బ్రదర్ మ్యారేజ్ అయింది. ఆయన గుంటూరు ప్రాబ్లమ్స్, నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి నన్ను దేవుళ్ళు నడిపాడు, ఇంకొక స్నేహితుడు. 500 రోజులు కొండల్లో ప్రార్థనలు గడిపాడు. అతను ఒక కష్టకాలం వచ్చింది అతనికి, ఒకసారి శ్రమ. వాళ్ళ కజిన్ సిస్టరు, అయ్యా మా అమ్మాయిని నీకు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి బలవంతంగా ఏడుస్తుంటే చేసుకున్నాడు. ప్రేమించి ఇష్టపడి కోరుకొని కాదు, కానీ ఆమె కొంచెం ఫోర్స్ చేసింది, కాదనలేక చేసుకున్నాడు. ఇంకొక మిత్రుడు గుంటూరులో మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. పిల్లరా, రోజుకు 9 గంటలు ప్రార్థనలో గడిపేవాడండి. ఒక్కొక్క రోజు అన్నంలో కర్రీ కూడా ఉండేది కాదు ఆ మిత్రుడికి, నీళ్లు కలుపుకొని తినేవాడు. అది నా కళ్ళతో చూశాను. పక్కింటి ఆంటీ ఒక భయంకరమైన పని చేసింది. అతను ఇల్లు రెంట్ తీసుకొని సేవ నడిపిస్తున్నాడు. పక్కింటి ఆంటీ, అయ్యా మీరు కర్రీ వండుకుంటే భోజనం అన్నీ మీరు ప్రిపేర్ చేసుకుంటే మాకేం బ్లెస్సింగ్ ఉంటుంది, మీరు భోజనం రైస్ వండుకోండి, కర్రీ తెస్తానని చెప్పి ఒక 3 months తెచ్చిందండి. 4th monthలో వాళ్ళ చిన్న అమ్మాయికి చెప్పింది, అమ్మ ఇంకా కర్రీ నువ్వు తీసుకెళ్ళి అన్నయ్యకి. ఆ పాప కర్రీ తీసుకొచ్చి పాస్టర్ గారి ప్లేట్లు వేసి పాస్టర్ గారి గిన్నెలో పెట్టుకొని తీసుకెళ్ళి ఇంకలేడు. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మిత్రుడు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. ఆయన పాట పాడితే పశువులు తాళ్ళు తెంచుకొని పరిగెత్తుతాయి. అట్టుంటుంది ఆయన గాత్రం. అది కో ఎడ్యుకేషన్ బైబిల్లో
ఒక పాప అందంటే, మీరు మృదు మాధుర్యంగా పాడుతున్నారే, ఇంకేముందో వాళ్ళు తిరిగి పెళ్ళి అయిపోయింది. దేవుని కృపను బట్టి నేను ఒక్కడినే మిగిలే. నేను ఎందుకు మిగిలే? నేను మంచోడినా? ఇందాకే చెప్పి మీకు మంచోడు కాదని. నేను మినిస్ట్రీ పెట్టలేదండి, అదే నా భాగ్యం. నేను నాయకుడిని అయితే కానాను పోనన్న సంగతి నాకు తెలుసు. మోషే కానాను చూచాడు కానీ కానాను చేరలేదు. మనకంటే పెద్దలు ఉండడంలో ఉన్నంత బ్లెస్సింగ్ దేనిలో ఉండదండి. TCF MLలో మీరు పెద్దల్ని ఎంత గౌరవించుకుంటూ నడుస్తారో, అమెరికాలో ఉన్న ఏ TCFకి లేని బ్లెస్సింగ్ ప్రభు మీకు ఇస్తాడంతే. నేను చెప్పేది వాక్యం. కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగకూడదు. పిల్లలు నేను మినిస్ట్రీ పెట్టలేదు, నాకు టీవీ మినిస్ట్రీ లేదు, లేకపోతే ఇంకొక కార్యక్రమాల్లో పాలు పొందే అటువంటి పిలుపు లేదు. దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే పెద్దలకు లోబడి ఉండి ప్రభు పని నమ్మకంగా చేయడం అంతే. ఈ మధ్య నా మిత్రులు, మేము అందరూ పేర్లు పెట్టి పిలుచుకుంటాం, అందరం ఒకే ఏజ్ వాళ్ళం కదా. ఒక మిత్రుడికి ఫోన్ చేస్తే ఫోన్ కలవడలేదు. ఆయన వైఫ్కి ఫోన్ చేసి, అమ్మ అన్న నెంబర్ కలవట్లేదంటే, కొన్ని పరిస్థితులను బట్టి అన్న వేరే ఆ నెంబర్ తీసేశారన్న, ఈ నెంబర్ తీసుకోండి. ఫోన్ చేశాను. నాతో ఏమన్నాడంటే, దేవునియా నేను ఇప్పుడేం మాట్లాడలేను కానీ కొన్ని పరిస్థితులను బట్టి తర్వాత మాట్లాడతాను. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నావు నువ్వు పరిచర్య, మంచిగా చేయొచ్చు కదా అంటే, నేను ఎప్పుడో దేవుని చిత్తం నుంచి ఒక్కడుగు పక్కకేసాను, దాన్ని తీసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు, దేవుడిని ఆయన చిత్తంలో నిలిపాడని ఫోన్ పెట్టేశాడు. ఒక్కడుగు పక్కకి వెళ్తే ఎంత నష్టం అండి లైఫ్లో. మా బంధువులు చాలామంది మినిస్టర్లో ఉన్నారు. వాళ్ళు, అయ్యా నువ్వు ప్రభు నెరవేరు కుటుంబం నుంచి వచ్చావు, మేము కూడా హిందువులు ఇద్దరం కలిసి గిటార్ వేసుకున్నారమ్మని పిలిచారు. గిటార్ అంటే దురద ఎక్కువై 2 చేతులతో వేసుకునేది. నేను చెప్పాను, ఇప్పుడు వరకు కొలగజ్జితో చచ్చిపోయా. మారు మనసు లేనప్పుడు, మారు మనసు పొందినప్పుడు ప్రభు నన్ను కులం నుంచి విడిపించాడు. నన్ను పిలవద్దు, నేను రాను, నాకే పదవులు అక్కర్లా, నన్ను ఈ చిన్న పరిచయంలో ఉండమని చెప్పాడు. నేనుంటా ఇక్కడ అంతే. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ మాట విని నేను పోయి ఉంటే నాకు ఈ పరిశుద్ధులతో ఉండే భాగ్యం తప్పిపోయేది. నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో వసతులు ఉంటాయి, అది కాదు ముఖ్యం. ప్రభువు నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడమే. 3 మిషనరీ ప్రయాణాలు చేసి యెరూషలేంకి వెళ్ళి రిపోర్ట్ సబ్మిట్ చేశాడండి పౌలు. ప్రయాసపడేది పౌలు, పెద్దలు అడుగుచ్చని రిపోర్ట్ ఏంటుంటారు. నేనేంటి శ్రమపడేది అనుకున్నాడు పౌలు. ఒకరోజు ప్రధాన యాజకుని కుమారులు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. జాగ్రత్తగా పెట్టున్నారు కదా, మీ ఫోన్ పక్కన పెట్టి, అపవాది మిమ్మల్ని ఫోన్ వైపుకి తీసుకెళ్తాడు, జాగ్రత్త. మనమే ఇంపార్టెంట్ పర్సన్స్ కాదు, అపవాదికి చోటు ఇవ్వద్దు. దెయ్యాలు వెళ్ళగొడుతుంటా. దెయ్యాలని, అయ్యా మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 19:15. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలు కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి. దేవునికి స్తోత్రం. చెప్పలేదు, కమల్ గట్టిగా చెప్పలేదు మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దెయ్యాలు ఎప్పుడైతే మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు అన్నయ్యో, ఆ పాస్టర్ గారి పిల్లలు ఏమైపోయారంట, మాల్ ఆఫ్ అమెరికా దాకా పరిగెత్తారు. 2 రకాల సేవలు ఉన్నాయి జాన్సన్ అన్న. ఒకటి యేసు ప్రభు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టే సేవ. రెండో సేవ ఏంటంటే దెయ్యాలు గుర్తెరిగిన సేవ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవకులకు ఉన్నంత బుర్ర భూప్రపంచంలో ఎవడుకున్నదు. దేవుడే సేవకుడికి ఆ నాలెడ్జ్ పెడతాడు, లేకపోతే ఇంతమంది నడిపించడం కూడా కష్టమే. మీరు 2 పిల్లలు నడిపించలేక ఎంత కష్టపడుతున్నారు. మరి ఇంతమందితో నడవాలంటే మాకు కూడా జ్ఞానం కావాలి. మాకు వచ్చే సమస్యలు మామూలు సమస్యలు కాదు, మాకు ఎదురయ్యే ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు. ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అన్న నేను చర్చి కొత్త చెప్పులు పోతున్నాయి అన్న, నేను రమ్మనాలా వద్దనాలా ఆగిపోమనా, నేనేం చెప్పాలా? అయ్యా నీ చెప్పు ఒకటి లేడీస్లో పెట్టు, ఒకటి జెంట్స్లో పెట్టు అంటే ఆ తమ్ముడు అంటాడు, జానన్న ఇది బైబిల్ ఎక్కడుంది? నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ బైబిల్లో ఉన్నాయా అంటే మా
కొంతమంది ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడో వాక్యం వింటారండి, ఏదో డౌట్ ఉంటుంది, ఆయన ఏం చెప్పాడు, నేనేం చెప్పాను, మళ్ళీ రెఫరెన్స్లు తీసి టైం వేస్ట్ మ్యాటర్ ఇవి. అంటే చెప్పులు పోతుందంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరు చెప్పులు వాళ్ళు భద్రంగా పెట్టుకోవాలి. ఇటువంటి విషయాల్లో దేవుడు మమ్మల్ని నడిపించకపోతే మేము ఒక్కరోజు కూడా లూకానా పని చేయలేము. అసలు సేవకులు మాకు ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే అండి, ఎవరికి దెయ్యాలు పట్టినప్పుడు మేము వెంటనే వెళ్ళగొట్టాం. నేను తెలుసా? తెలుసండి, నీ పేరు దీవెని గారు అని. ఎక్కడ సేవ చేస్తున్నా? గుంటూరులో. ఎంతకాలం? 27. అన్ని దెయ్యం చేత ఎందుకు తెప్పిస్తామంటే నాకు దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉందని అందరికి తెలియాలని. మామూలు బుర్ర కాదు అది. బైబిల్లో పౌలు చేసిన సేవ ది బెస్ట్ మినిస్ట్రీ. ఆయన సేవ గురించి పౌలు ఏం చెప్పినాయి అంటే, మాకు పౌలు తెలుసు, పేతురు మాకు తెలుసని దెయ్యాలు చెప్పలా, యోహాను మాకు తెలుసని దెయ్యాలు చెప్పలా. వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారు. పౌలు గురించి దెయ్యాలు గుర్తెరిగినాయి. నా ప్రియులరా, నీకు ఎటువంటి కృప కావాలి? పౌలుకి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, దెయ్యాలే పబ్లిసిటీ బాధ్యత తీసుకుని. ఏందన్నా జాన్సన్ అర్థస్తున్నావు? దెయ్యాల పబ్లిసిటీ పుత్తోని దెయ్యం అంటుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం. అసలు ఇప్పుడు సేవకులు ఫేస్బుక్లు ఎట్లా వాడుతున్నారండి? మేము ఆ ఊర్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఊర్లో ఉంటే మాకు ఎందుకై, మాకు ఆనందం చెప్తావు, ఎక్కడో చోట ఉంటావు కదా. నేను ఫ్లైట్ ఎక్కబోయేటప్పుడు ఒక ఫోటో, దిగేటప్పుడు ఒక ఫోటో, కళ్ళజోడు పెట్టి ఒకటి, కళ్ళజోడు తీసి ఒకటి, కళ్ళజోడు నెత్తికి పెట్టి ఒకటి. అందరూ చేశారంటే అది వేరండి. సేవకులు మేము చేయటం ఏంటి? అసలు గ్రహింపు ఉందా? ఎటు పోతున్నాం మేము? సేవకుడికి ప్రజలకి వ్యత్యాసం ఉండాలా లేదండి? ఆమేన్. సేవకుడు ఎటు వెళ్తాడో సంఘం అటు వెళ్తుంది. ప్రియులారా, సంఘం ఎటు వెళ్తుందో లోకం కూడా అటు వెళ్తుంది. సేవకుడు ఒక్కడు కరెక్ట్గా ఉంటే చాలు. ప్రజలు తప్పనిసరిగా ఒకరోజు వాళ్ళు తప్పును తెలుసుకొని వాళ్ళు ఎట్లున్నా సేవకుడిని బట్టి, సేవకుడిని చూసి ప్రభునామంలో నేర్చుకుంటారు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎక్కడికి పోతుంది? మేమే ఇలాగుంటే ప్రజలు ఎలా ఉంటారు? నేను చూసి చాలాసార్లు, అంటే నేను ఫేస్బుక్ని, వాట్సాప్ని నేనేం చూడను, కానీ అది మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం బాధపడుతూ ఉంటుంది. దేవా, ఇది మాకు తగిన. ప్రజలు కష్టపడి పగలంతా పనిచేసి, ఇక్కడ కాదు కానీ ఇండియా సంగతి చెప్తున్నాను నేను, 150-200 రూపీస్ ఇస్తారండి వాళ్ళ కూలి, లేబర్ ఛార్జీ. అందులో 150 రూపాయల్లో 15-20 రూపాయలు ఎండలో మాడి తీసుకొచ్చి మాకు కానుకిస్తే అసలు మేము ఎయిర్పోర్ట్లో మా లెవెల్ చూడాలి. అసలు ట్రంప్ని మేమే నిలబెట్టినట్టుగా నిలబడతామా? అయ్యో, మేము ప్రజలకు మాదిరిగా ఉండవలసింది. మేము పౌలు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. నేను ప్రభువుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి. ఎవరు చెప్పారండి ఆ మాట? పౌలు తప్ప ఎవరు చెప్పగలిగారు? చూడండి, పేతురు దగ్గర మీరు ఒక విషయాన్ని గమనిస్తే, అన్నయ్య సప్పీరాలు కానుక తెచ్చారు. వాళ్ళు కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి పేతురు దగ్గర పెట్టారు. వాళ్ళని అడిగాడు, ఏమండి ఎంతకే అమ్మారా అన్నాడు. ఎంతకే అన్నా. వాళ్ళు ఏం మాట్లాడలే. రైట్ అండి, బాక్స్లో పెడతానన్నాడు, పెట్టాడు, పంపించాడు. అంతే. ఆయన పద్ధతి ఎట్లుంటుందంటే, ఉంటే కరెక్ట్గా ఉంటున్నాం, లేకపోతే బాక్స్లో పెడతాడు పేతురు. ఒక్కసారి కనుక మేము మన TCF MNకి తీసుకొచ్చామంటే పేతుర్ని సగం మందిని ఖాళీ చేస్తాడు. ఆయన దగ్గర తప్పు ఒప్పుకోవటం, సరి చేసుకుంటాం, బ్రదరు క్షమాపణ, ఫరక్ ఏముండవు. ఉంటే కరెక్ట్గా ఉంటాం, లేకపోతే బాక్సులు పెట్టి. మరి పౌలు అన్నది ఏంటి? రోమపత్రిక 16:2-3, 16వ అధ్యాయం 2-3, 3-4 క్షమించండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లను అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చాలక ఏమి ఇవ్వడానికి తెగించారు? థ్యాంక్స్ అన్నా. పేతురుకి ఆస్తులమ్మి తెచ్చారు, పొలం అమ్మి, ఇళ్ళమ్మి తెచ్చారు. మరి పౌలుకి అన్నా, లోకనా, ప్రాణం గొప్పదా, ఆస్తి గొప్పదా? ప్రాణం గొప్పది కదా. మిగతా వారికి ఆస్తులమ్మి తెస్తే పౌలు కొరకు ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు. గలతీ 4:15 కొంచెం త్వరగా తీస్తారా పిల్లరా? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? రైట్.
సత్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందిరని మీ పక్షంలో సాక్ష్యం పలుకుచున్నాను. గలతీయులు పౌలు కొరకు తమ కన్నులు ఊడబీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఆకులు పిసికెళ్ళలు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. బైబిల్లో ఏ సేవకుడు కొరకు ఇట్లా ప్రజలు ప్రయాసపడలేదండి, పౌలు కొరకే ఇలాగ పనిచేశారు. హల్లెలూయా. ఎందుకని? పౌలు దేవుని చిత్తం కొరకు ఒకరోజు సరెండర్ అయిపోయాడు. మేము నమ్మమండి నిన్ను మారావనే వరకు, నువ్వు మారావని చెప్పినా మేము నమ్మం, మేము చూడాలా అనే వరకు పౌలు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అంతే. ఒక్కరోజు ప్రభు కొరకు తగ్గించుకుంటే జీవితకాలం అంతా ఎటువంటి పని చేశాడు. 31 సంవత్సరాలు పౌలు ప్రపంచాన్ని కదిలించేశాడండి. నా ప్రియమైన స్నేహితులరా, మీ జీవితంలో దేవుని చిత్తం ఏదైతే దాన్ని వెతకండి, ఏదైతే దాన్ని పట్టుకుంది. ఒకవేళ ఈరోజు మీ కన్నులకి ఏం కనబడకపోయినా మీరు వరి కావాల్సిన పని లేదు. ఒకరోజు వస్తుంది, ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని పైకెత్తుతాడు. ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు పైకెత్తుతాడు. మేము ప్రభు నెరగని కుటుంబం నుంచి వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. మా అమ్మకి చాలా కాలం పిల్లలు లేరు. ఆమెకు పాలు అమ్ముకునే ఆమె గాస్పెల్ ఇచ్చింది. ఆ పాలు అమ్ముకునే ఆమెకి ఒక రైతు సువార్త చెప్పాడు. ఆ రైతు మంగళగిరి దగ్గర ఒక చిన్న గ్రామం అయింది. అయితే ఆయనకి ఆ రోజుల్లో 100 ఎకరాల పొలం, చాలా బంగారం డబ్బులు ఉండేవి. ఆయన దగ్గర జాన్ అని ఒక సహోదరుడు పొలంలో వర్క్ చేస్తుండేవాడు. ఆయన బాగా పనిచేస్తున్నాడని పొలంలో ఒడ్లు కళ్ళంలో వదిలిపెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత రైతు ఒడ్లను తెచ్చుకున్నాడు. ఈ పనివాడి ఒడ్లు మాత్రం వదిలిపెట్టాడు. చీకటి పడిపోయింది, వచ్చేసారు. ఆ రాత్రి బాగా వర్షం పడింది, పొలం అంతా తడిచిపోయింది. ఈ జాన్ బ్రదర్కు ఒడ్లు ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడ మాత్రం వర్షం పడలేదండి. ఉదయాన్నే పొలం వెళ్ళి చూస్తే రైతు, అరే ఇక్కడ మాత్రం వర్షం పడలేదు, ప్రభు ఎంత సహాయం చేశాడు, ఇతను ఎప్పుడు ప్రార్థన అంటాడు అని జాన్ బ్రదర్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కుర్చీ వేయడానికి కూడా కుర్చీ కూడా లేదండి. అంత చిన్న కుటుంబం పాపం. ఆయన జాన్ బ్రదర్ భార్య పచ్చడి ఉంటాయి కదా, రోళ్ళు అంటారు పూర్వకాలంలో, దాని మీద కూర్చోబెట్టింది. జాన్ బ్రదర్ వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు వెంబడిస్తున్న దేవుడు నేను వెంబడిస్తాను, ఒడ్లు కొంచెం కూడా తడవలేదయ్యా, నేను ఆ దేవుడు నాకు కావాలని ఆ రైతు అడిగితే, ఆ రైతు అప్పుడు ప్రభువుని విశ్వాసం ఉంచాడు. జాన్ బ్రదర్ గాస్పెల్ చెప్పాడు. ఆ రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అడిగింది, ఏమండి ఎంతసేపు ఎక్కడున్నారు మీరు అంటే, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కదా, నువ్వు ఎందుకు అలా చేసావు అని చెప్పి బావి దగ్గర ఆయనకి స్నానం చేయమని చెప్పి బట్టలు మార్చుకోమని చెప్పి బట్టలు మార్చుకున్న తర్వాత, నీకు యేసు ప్రభు కావాలా లేకపోతే నేను పిల్లలు కావాలా అంటే ఆయన ఏం చెప్పాడంటే, నాకు యేసు ప్రభు కావాలన్నాడు. కట్టుబట్టలు అంటే ఒంటి మీద ఉన్న బట్టలతో ఆయన్ని బయటికి పంపించేస్తే మా విలేజ్ వచ్చాడండి గాస్పెల్ చెప్పడానికి. ఎవ్వరు చేర్చుకోకపోతే 80-90 ఏళ్ళ క్రితం సంగతి, చెరువులో నీళ్లు తాగుతూ చింతాకు కోసుకొని చెట్టు కింద పడుకునేవాడు. ఎంత బాధ అంటే, ఆయన చనిపోయిన 4 రోజుల వరకు కూడా ఎవరు ఆయన చూడలేదండి. ఆయన సేవలో ఆ పాలు అమ్ముకునే ఆమె పాలు పంచుకుంది. సంఘం కట్టలేదు, చర్చి కట్టలేదు, ఆ ఊర్లో చెట్టు కింద పడుకొని ప్రార్థన చేసింది. మా విలేజ్లో చాలామంది ఏం చెప్పారంటే, సోదరుడా ఇక్కడ ఎవ్వరు వింటలే సువార్త, ఇక్కడ ఎందుకు నువ్వు వేరే విలేజ్కి వెళ్ళిపో అంటే, ఆయన ఏం చెప్పాడంటే, ప్రభు ఈ విలేజ్కి నడిపించాడు, నన్ను ఇక్కడ చేయమన్నాడు ఆయన. నేను సంఘం కట్టకపోయినా, నాకు ఏ వసతులు లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను. చెరువులో నా బట్టలు వాష్ చేసుకునేవాడు, రాత్రిపూట వాష్ చేసుకొని ఆరబెట్టుకొని చెట్టు కింద పడుకునేవాడు. పిల్లగా ఆయన ప్రార్థన చేసిన ఆ గ్రామంలో ఈరోజు నాలాంటి యవనస్తుల్ని ప్రభు సేవకు వెళ్ళిపోయాడు. ఆయన విమానం ఎక్కలా, మినసోట రాలా, కానీ ఆయన ప్రార్థనలు మమ్మల్ని తీసుకుని వచ్చినాయి. ఆయన సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు మా గ్రామంలో కన్వెన్షన్ జరుగుతుంది. పిల్లరా 50 ఎకరాల గ్రౌండ్లో జరుగుతుంది కన్వెన్షన్. మీరు నమ్మగలరా? 40 దేశాల నుంచి ప్రజలు వచ్చి ప్రభుని ఆరాధిస్తారు. అసలు దేవుని చిత్తం మనం చేయాలే కానీ అది ఎందుకు వ్యర్థమైపోతుంది? ఎందుకు వ్యర్థమవుతుంది మీరు చెప్పండి. ఆ దైవజనుడు మా గ్రామంలో చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభు ఇక్కడ సంఘం లెగవాలి, పుట్టాలి, ఇక్కడ మీ కొరకు మీ సేవకు లెగవాలి,
ఈ ప్రయాస వృధా కాకూడదు. ఎన్నో రోజులు భోజనం లేకుండా అలా పడిపోయి ప్రార్థన చేశాను. ఎన్ని రోజులు చింత చిగురు తినగలరు మీరు చెప్పండి నా ప్రియమైన స్నేహితులారా. ఆ ప్రయాస ఫలం ఈరోజు మేము చూస్తున్నాం. మీకు ఈరోజు ఫలాలు కనబడకపోవచ్చు, మీకు ఈరోజు అది ఏం జరగలేదే అనుకోవచ్చు, కానీ ప్రభు మీతో ఏం చెప్పాడో, ప్రభు మిమ్మల్ని ఏం చేయమన్నాడో దాన్ని చేయండి. ప్రభు నాకు ఆఫ్రికా కొరకు భారం ఇచ్చినప్పుడు, నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నాతో పాటు జాషువా వచ్చేవాడు. నేను ఇక నిలబడలేను, కూర్చోలేను. అప్పటికే రోజున్నర అవుతుంది ఫుడ్ తిని. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళితే దొంగలు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో, ఇక నేను కూర్చోలేను జాషువా, పడుకుంటానని ఆ బ్యాగును పట్టుకొని పడుకునేవాడిని. దేవా ఇక్కడ తెచ్చావు, సంఘం ఉంది, అక్కడ పని ఉంది. ప్రభు నాతో చెప్పాడు, మాసిదోనియా దేశానికి పౌలుని తీసుకెళ్ళాను. మాసిదోనియా ప్రజలు నిరుపేదలు, ఆఫ్రికా ప్రజలు నిరుపేదలు, నువ్వు పని చేయాలని చెప్పాడు. ఒక్క వ్యక్తి మాత్రమే నాకు తెలుసు, ఆ వ్యక్తికి ఒక చర్చి తెలుసు. ఆ తప్పటికి అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్పాడు, మీ పాస్టర్ గారు ఎవరు నాకు పెద్ద పరిచయం లేదు, ఒక్క నిమిషమే వాక్యం చెప్పడానికి టైం ఇస్తానని చెప్పాడు. అందులో నేను తెలుగు కదా, ఇక నాకు వచ్చేది 30 సెకండ్లే. ట్రాన్స్లేషన్ ఒక్క నిమిషం అంటే ఆపోద్దుగా 30 సెకండ్లో నేనే వాక్యం చెప్పగలను, మీరు చెప్పండి. ఒక్క మాట స్పీడ్గా చెప్పాను. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి వచ్చాను. ట్రాన్స్లేషన్ అయిపోయింది, డ్యాష్ దిగిపోయాడు. ఆ ఒక్క మాట భారంతో చెప్పడాన్ని బట్టి ఆ రోజు ఆ అర నిమిషం ప్రసంగం సంఘంలో గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు నేను 15 దేశాల్లో పనిచేశానండి ఆఫ్రికాలో. నువ్వు ఎంతసేపు ప్రసంగం చేసావు అనేది కాదు, హాఫ్ సెకండ్ గాడ్స్ విల్, అర సెకండ్, అర నిమిషంలో నువ్వు దేవుని చిత్తం చేయగలిగితే చాలు. నువ్వు గంట సేపు వాక్యం చెప్పాల్సిన పనిలే. ఒక ప్రభు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తాడు, ఒక్కొక్కసారి ఉండదు. దేవుని వాక్యం ఉంటుంది. దేవుని పెట్టారా, పౌలు దేవుని చిత్తం చేసి ప్రపంచాన్ని వాక్యంతో నింపేశాడు. మీరు చెప్పండి, అమెరికాకు సువార్త అర్చన ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అమెరికా సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏషియాకి సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్. మనకి ఇంగ్లాండ్ నుంచే కదా వచ్చింది. ఆస్ట్రేలియాకి సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ నుంచి. థ్యాంక్ యూ. మరి ఆఫ్రికాకి సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కాలనీస్గా విభజించుకొని పరిపాలన చేసి సువార్త అందించారు. మీరు సౌత్ అమెరికాలో స్పానిష్ మాట్లాడతారు, స్పెయిన్ యూరోప్లో ఉంటుంది. అంటే త్రూఅవుట్ ద వరల్డ్ గాస్పెల్ ఎక్కడి నుంచి వెళ్ళింది? యూరోప్లో మొదట ఎవరు పనిచేశారు? ప్రైజ్ గాడ్. అంటే దేవుని చిత్తంలో మనం పనిచేస్తే ప్రపంచమంతటికి దేవుని వాక్యం వెళ్తుంది. నేను ఇప్పుడు 53 దేశాల్లో ప్రభుత్వం బట్టి ప్రపంచం అంతా పనిచేయడానికి ప్రభు సహాయం చేశాను. మరి నాకు ఇంగ్లీష్ వచ్చా? నేను ఇప్పటివరకు ఎవరికి మెయిల్స్ పెట్టలేదండి. వస్తేగా SMS పెట్టడం కూడా రాదు ప్రభుత్వం బట్టి. నాకు ఎదురు లేదు, మీకు తిరుగులేదు. ఏదైనా జాషువా చూడయ్యా, జాషువా చెప్పయ్యా అని అడగట్లే నా పని. అయితే నాకేమి రాదు, నాకేమొచ్చు అనేది కాదు. నేను దేవుని చిత్తంలో నిలబడి ఉన్నానా లేదా, అదొక్కటే పాయింట్. నువ్వు ఆయన చిత్తంలో నిలబడి ఉంటే ప్రభు నీకు అన్నిటినీ ప్రొవైడ్ చేస్తాడు. నాకు 3 ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చిన జాషువా పూణేలో ఉంటాడు. సాఫ్ట్వేర్ పీపుల్ సాఫ్ట్లో పనిచేస్తూ రిజైన్ చేసి ప్రభు పనికి వచ్చాడు. అంతకుముందు ఇంకో జాషువా మీ మధ్య వచ్చినప్పుడు వచ్చాడు. ఆ జాషువా కూడా సాఫ్ట్వేరే. ఇంకో జాషువా ఆఫ్రికాలో మిషనరీ పనిచేస్తున్నాడు. ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆ తమ్ముడు నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీవు ప్రభు చిత్తంలో నిలబడి ఉంటే నీకు ఎవరు కావాలో, ఎప్పుడు కావాలో, ఎట్లా కావాలో ప్రభు నీకు పంపిస్తాడు. నువ్వు దేవుని చిత్తం చేస్తే నీ హెల్త్ ప్రాబ్లమ్స్, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి యేసునామములో. రూతు బెత్లెహేముకి వచ్చింది కదా. బెత్లెహేము ఎప్పుడని తెలుసా ఆమెకి? ముగించుకుందాం మనం. తెలుసా? తెలియదు. బోయాజుని ఎప్పుడని చూసిందా? తెలియదు.
బెత్లెహేంకి వస్తే పెళ్ళి అయితేనే ఆమెకు గ్యారెంటీ ఉందా? ఆల్రెడీ మోయాబు దేశంలో ఆమె పిల్లలు లేరు, మరి ఇప్పుడు బెత్లెహేంకి వస్తే పిల్లలు పుడతారని గ్యారెంటీ ఉంది? నీ వెంబడించు దేవుడిని నేను వెంబడిస్తానని వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది. ఇప్పుడు గట్టి చెబుతారు. ఏ పొలంలో పరిగెరిందో ఆ పొలంలో పర్మనెంట్గానే ఓనర్ అయిపోయిందా లేదండి? ఇప్పుడు మన సమస్య ఏంటి? ఇప్పుడు జాబ్ కాంట్రాక్ట్ ఉంటుందో పోతుందో, గ్రీన్ కార్డు వచ్చిందో, ఈ టెన్షన్తో మనం సగమైపోతున్నాం. దేవుడు కూడా భలే కృప చూపే ట్రంప్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడైనా ప్రార్థనలకు జనాలు ఎక్కువ మంది వస్తున్నారు. నేను చూస్తుంది చెప్తున్నానండి. అంతకుముందు ఉపవాస ప్రార్థనకి ఆల్నైట్ పేరుకి అమెరికాలో అంటే ఆ ఉపవాస ప్రార్థన సో టైర్డ్ బ్రదర్ అని. ఇప్పుడు అక్కడక్కడ నన్ను అడుగుతున్నారు, బ్రదర్ ఫాస్టింగ్ పేరు ఏమైనా ఉందా? కారణం ఏంటి? దేవుని కృపను బట్టి ట్రంప్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఎట్లా అయితే సో టైర్డ్ అనకుండా ఉంటామో ప్రభువుకి తెలుసు. మరి ఎంతకాలం సో టైర్డ్ అన్నవాళ్ళు ఇప్పుడు ఫాస్టింగ్ పేరుకి ఎందుకు వస్తున్నారండి? అదంతే, అడగకూడదు, చెప్పకూడదు. బాగా వినండి ప్రియులారా, మీరు మానవ సంబంధమైన విషయాల కొరకు అలసిపోవద్దు. ప్రభు మీకు గ్రీన్ కార్డ్ విషయంలో కృప చూపుతాడు, మీ కాంట్రాక్ట్ జాబ్ విషయంలో కృప చూపుతాడు, మీ పిల్లల విషయంలో కృప చూపుతాడు. మీరు దేవుని చిత్తం చేయండి, సమస్యలన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏ పొలంలో పరిగెరింది ఆ పొలానికి ఓనర్ అయిపోయింది రూతు. తెలియరా? ఆమెను ప్రభు క్రీస్తు వంశంలో పెట్టినాడు. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు ఎంతగా దేవుని చిత్తాన్ని వెతుక్కుంటావో అంతగా నెమ్మది ఉంటుంది. అది నీ పిల్లల విషయమైనా, అది నీ ఆరోగ్యమైనా, నీ భవిష్యత్తు అయినా, నీ సేవ అయినా. కోట్ల మందికి ఇంకా దేవుని వాక్యం అందలేదు. మరి మనం ఎప్పుడు తీసుకుని వెళ్తాం? కొన్ని మాసాల క్రితం నేను మాల్దీవ్స్లో ఉన్నాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్రార్థన చేయమంటున్నారు. నాకు కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలనే సంగతి నాకు తెలియదు. నాకు తెలిసినంత కళ్ళు మూసి ప్రార్థన చేయటమే. నాకు ప్రార్థనలో కళ్ళు తెరవాలన్నా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలి నాకు ఇబ్బందిగా. నేను ప్రార్థన చేస్తుంటే నా పక్కన బ్రదర్, అన్న పాస్టర్ గారు మీరు కళ్ళు తెరవండి, అక్కడ సీసీ కెమెరాలను ఎవడని చూశాడనుకో మనం ఇంటికి పోయేది. ఇదేంటి, ఎందుకు చేయకూడదు? బైబిల్ బయట పట్టుకుని తిరిగి స్వాతంత్రం నేను దేశాలు. ఇక్కడి నుంచి ఇంతే ఉంటుందండి ప్లేసు. $2000 అండి పర్ మంత్ రెంట్. కొంచెం దానికి $2000 అండి రెంట్. సండే వర్షిప్ అక్కడ ఉండదు, ఫ్రైడే జరుగుద్ది. రహస్యంగా ఒక 40-50 మంది వస్తారు. ఎట్లా మీరు కూర్చోరు, నిలబడి వాక్యం విన్నారు. బైబిల్ లేవండి, బైబిల్ తీసుకో ఒక బ్యాగ్ తెచ్చుకొని వస్తారు. వాక్యం చెప్తుంటే వాళ్ళు పేపర్ మీద రాసుకుంటే నా గుండెలు బయటపోతుంటాయి. చెప్పిందంతా రాసుకుంటుంటారు. తమిళ్లో రాసుకున్నాడు, తమిళ్లో, తెలుగులో, కొంతమంది మలయాళీలో. ఏంటి బైబిల్ ఇంతకీ నన్ను కూడా బైబిల్ తీసుకురావద్దని చెప్పారు ఆ పిలిచిన వాళ్ళు. కాబట్టి నేను కూడా బైబిల్ లేకుండా వెళ్ళాను. ఒక సీడీ తీసుకెళ్ళలేదండి నేను. ఒక్క సీడీ కనబడినా మేము ఇమిగ్రేషన్ దాటుకొని బయటికి వెళ్ళాం. సహజంగా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత లగేజ్ కదా చూసేది మనకి. ఎక్కడైనా ఆ కంట్రీలో లగేజ్ చూసిన తర్వాత ఇమిగ్రేషన్కి రావాలి. అక్కడ కనుక మత సంబంధమైన ఏమైనా కనబడితే ఏ ఫ్లైట్లోకి వచ్చారో ఆ ఫ్లైట్లో తిరిగి 99.99% ముస్లిం కంట్రీ. వెళ్ళారా? మనలో ఎంతమంది అటువంటి దేశాలకు సువార్త తీసుకొని వెళ్ళాలని భారం ఉంది. మన బలం, మన సమయం ఎంతగా ప్రభు పరిచయం కొరకు ఖర్చు పెడుతున్నాం. నాకు కొద్ది నిమిషాలు అన్న ప్రార్థన చేయించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని ప్రభు రేపు అడిగితే నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నువ్వేం చేసావంటే మనం ఏం చెప్తాం? రేపు ఏం చేసావు అంటే ఏం చెప్పగలం? ప్రభు సన్నిధిని పరీక్ష చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.